ఇంతవరకు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే సంగతి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది, కానీ వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. మన భారతదేశంలో కొన్ని రోడ్ల మీద దెయ్యాలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయట. మన దేశంలో ఏ రహదారులపైన దెయ్యాలు జనాలను భయపెడుతున్నాయనే సంగతి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 10, కల్కా రైల్వే స్వరంగం. కల్కా మరియు సిమ్లా మధ్య ఒక రైల్వే స్వరంగాన్ని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది కార్మికుల చేత కలోనిల్ బరోగ్ అనే వ్యక్తి స్వరంగం పనులను మొదలు పెట్టాడు. అతను ఎన్ని రోజులు పనిచేసినా స్వరంగం పని మాత్రం పూర్తవ్వలేదు. ఇతర కారణాల వల్ల బరోగ్ ను కార్మికులు ద్వేషించడం ప్రారంభించారు. ఇది భరించలేని బరోగ్ ఆ స్వరంగం నిర్మాణంలో కాల్చుకొని చనిపోయాడట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ఆత్మ ఆ స్వరంగం చుట్టే తిరుగుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. నెంబర్ 9, ఈస్ట్ కోస్ట్ హైవే. ఈ హైవేలో ప్రయాణించిన వారు ఆ రోజు మొత్తం సంతోషంగా ఉంటారట. కానీ చీకటి పడిన తర్వాత మాత్రం ఆ రోడ్లో దెయ్యాలు తిరుగుతాయట. కొంతమంది లారీ డ్రైవర్ల కథనం ప్రకారం అర్ధరాత్రి పూట ఒక మహిళ తెల్లని చీర కట్టుకొని రహదారి మధ్యలో నడుస్తూ వెళుతుందని, ఆ రోడ్లో ఎక్కువ శాతం ప్రమాదాలు ఆ దెయ్యం వల్లే సంభవించాయని చెబుతూ ఉంటారు. నెంబర్ 8, ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్. అర్ధరాత్రి సమయంలో ఈ రోడ్డులో ఒక మహిళ తెల్లని చీరను కప్పుకొని ఈ రోడ్డులో నిలబడి ఉంటుందట. ఆ సమయంలో ఆ రోడ్లో ప్రయాణించిన వారిని చంపేస్తూ ఉంటుందట. ఈ రోడ్లో ప్రయాణించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, మీరు ఆ రోడ్లో ప్రయాణించేటప్పుడు మీ వాహనం వేగాన్ని పెంచాలి, లేదంటే ఆ దెయ్యం మిమ్మల్ని వెంటాడుతుందని ఆ ప్రయాణికుడు చెప్పాడు. నెంబర్ 7, రాంచీ జంషెడ్పూర్ జాతీయ రహదారి. ఇది 33వ జాతీయ రహదారి. ఈ హైవేలో 40 కిలోమీటర్ల వరకు దెయ్యాలు మాటువేసి ఉంటాయట. అదే ఈ రోడ్డు ప్రత్యేకతట. ఎందుకంటే గత 3 ఏళ్లలో కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో 243 మంది ప్రాణాలు కోల్పోయారట. అతి భయంకరమైన జాతీయ రహదారులలో ఇది మొదటి స్థానంలో ఉంది. నెంబర్ 6, మార్వీ అండ్ మత్ ఐలాండ్ రోడ్. ఈ రహదారి అంత భయంకరమైనది కానప్పటికీ పగటిపూట ఈ రోడ్లో జర్నీ చాలా ఆనందంగా ఉంటుందట. కానీ రాత్రి అయ్యేదాకా తెలియదు ఆ రోడ్డు యొక్క నిజ స్వరూపం. అయితే రాత్రి సమయంలో మాత్రం ఒక మహిళ పెళ్లి దుస్తులను ధరించి ఆ రోడ్లో ప్రయాణించే వారికి చెమటలు పట్టిస్తుందట. అంతేకాకుండా ఆ రోడ్డు మీద ప్రయాణించే వారికి వినపడేలా వింత వింత శబ్దాలతో అరుస్తూ ఆ రోడ్లో ప్రయాణించే వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుందట. ఎందుకు అలాంటి సౌండ్స్ వస్తున్నాయనే సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5, ముంబై నాసిక్ జాతీయ రహదారి. దెయ్యాలకు స్థావరాలుగా ముంబై మరియు నాసిక్ మధ్య ఉండే కాసర్ఘాట్ అనే ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది. ఈ జాతీయ రహదారి మీద కాసర్ఘాట్ అనే ప్రాంతంలోకి వాహనాలు వెళ్లేసరికి అక్కడ చుట్టుపక్కల ఉండే చెట్లు మరియు పొదలు ఎంతో భయంకరంగా ఊగుతూ ఉంటాయి. ఆ చెట్ల మీదే తలలేని మహిళ దర్శనమిస్తుందట. ఆ దృశ్యాన్ని చూసిన వారు చాలా మంది ఇప్పటి వరకు ప్రాణాలతో మిగల్లేదు. నెంబర్ 4, 209 జాతీయ రహదారి సత్యమంగళం. ఒకప్పుడు వీరప్పన్ తలదాచుకున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అప్పట్లో వీరప్పన్ ఈ రోడ్లలో ప్రయాణించే వారిని డబ్బు కోసం వెంబడించేవాడట. వీరప్పన్ చనిపోయిన తర్వాత కూడా ఈ తంతు ఆగలేదు. అంతేకాకుండా భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయట. దీన్ని బట్టి కొంతమంది అది వీరప్పన్ ఆత్మగా చెబుతున్నారు. నెంబర్ 3, కాశీఘాట్ ముంబై గోవా హైవే. ముంబై గోవా రహదారి మధ్య వచ్చే కాశేరీ ఘాట్ రోడ్ మరొక మిస్టరీగా మారింది. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ ఎంతో ఎత్తులో ఉంటుంది. అంతేకాకుండా భయంకరమైన మలుపులు కూడా ఉంటాయి. ఆ ఘాట్ రోడ్ లో ప్రయాణించే కార్లు లేదా బస్సులు మలుపుల వద్ద తిరుగుతున్న సమయంలో కుడివైపు నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ బస్సును ఆపమని చెబుతాడట. ఆ సమయంలో డ్రైవర్లు భయపడి వాహనాన్ని ఎడమ వైపున్న లోయలోకి నడుపుతారు. అక్కడ జరిగిన చాలా ప్రమాదాలకు గురైన వారు ఈ కథనాన్నే చెబుతున్నారు. నెంబర్ 2, చెన్నైలోని బెసెంత్ అవెన్యూ రోడ్. ఈ రోడ్డు పగలంతా సందడిగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే చీకటి పడే కొద్దీ అక్కడి పరిస్థితులు భయంకరంగా మారుతూ ఉంటాయి. ఆ రోడ్లో వింత శబ్దాలు, ఎవరో వెనక నుండి మనల్ని తోసేసినట్లు, ఏదో బలం మన మీద ప్రయోగించబడుతున్నట్లు ఉంటుందని ఆ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు చెబుతున్నారు. ఈ తంతు ఎంతో కాలంగా ఈ విధంగా నడుస్తుందని, కానీ ఎందుకు అలా జరుగుతుందన్న విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. నెంబర్ 1,
ముంబై పూణే పాత ఎక్స్ప్రెస్ రహదారి. ఒక దెయ్యం నిజంగానే ఉన్నాను అని చేసిన సంతకం ఇక్కడ కనపడుతుంది. ఈ రహదారిలో ఒక వ్యక్తి ప్రతిరోజు తన ఆఫీస్ ముగించుకొని ఒక స్కూటర్ పైన ఈ రహదారిలో ప్రయాణించేవాడు. అలా వెళ్తున్న అతనికి ఒక రోజు ఒక అమ్మాయి ఆ రోడ్డు పైన లిఫ్ట్ అడుగుతూ కనపడింది. సరే అని అతను ఆమెని వెనక సీటు పైన కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను అడిగిన చోట దింపాడు. అలా దింపి కొంత దూరం వెళ్ళగానే అదే అమ్మాయి మళ్ళీ అక్కడ కూడా లిఫ్ట్ అడుగుతూ ఉంది. అదే విధంగా ఆ అమ్మాయికి కూడా లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత ఆమెను కూడా దింపి కొంచెం ముందుకు వెళ్లి బండి ఆపి ఒకసారి వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ మాత్రం ఆ అమ్మాయి లేదు. అప్పటికే అతను ఆమె ఒక దెయ్యమని అనుకుంటూ ఉన్న సమయంలో ఈ సంఘటన జరగగానే నిజంగానే దెయ్యమని నిర్ధారించుకున్నాడు. తర్వాత ఇక చేసేదేమీ లేక స్కూటర్ వేగాన్ని పెంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను అలా వెళ్తున్న సమయంలో రోడ్డు పక్క వైపుల నుండి భయంకరమైన నవ్వులు మరియు ఏడుపులు వినపడ్డాయి. ఆ శబ్దాలు ఏంటని ఒక తల పక్కకి తిప్పి చూడగా ఒక భయంకరమైన ఆకారంలో ఉందని, దాన్ని చూడగానే అతను అక్కడే కుప్పకూలిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను లేవగానే అతని కాలికి ఒక చిన్న గాయమై ఉంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో నేను దెయ్యాన్ని అని సంతకం చేసి ఉందట. మరి ఈ సంఘటనల్లో ఎంత నిజముందో కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లుగా కొంతమంది చెబుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఇంతకి దెయ్యాలు ఉన్నాయా లేవా, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో మాకు పంపించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.